మేము శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి కోఆర్డినేటర్ చొప్పదండి కరుణ. ఇక్కడికి 2 సంవత్సరాలుగా మేము సేవలకు వస్తున్నాము. నిజంగా మా అదృష్టం అండి ఈ ఆలయంలో అమ్మవారికి సేవలు అందించడం అనేది. మేము గత జన్మలో ఏ సుకృతం చేసుకున్నామో ఆ జన్మ సుకృతం మాకు ఫలించిందని మేము అనుకుంటున్నాము. మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా భక్తులు పెరిగిపోతున్నారు. ఆలయ అభివృద్ధి కూడా అలాగే జరగాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాము. అమ్మవారి చల్లని చూపులు మాపై ఎప్పుడూ ఉంటాయని, మేము ఒక్కసారి కూడా రాకపోతే పుట్టినింటికి రానంతగా బాధ అవుతుంది ఇక్కడికి. మరి అలాంటి అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు అందరూ అందుకోవాలని మా సేవా సమితి తరఫున కోరుకుంటున్నాము. ఇక్కడికి అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఇంకా చెప్పాలంటే అసలు ఎలుగందల అమ్మవారు, మనం కాశీలో విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్నంత సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క భక్తులు కూడా అమావాస్యకి పౌర్ణమికి వచ్చి దర్శించుకొని ఆ అమ్మవారి దయకు కృపకు పాత్రలు కాగలరు. మేము ఇక్కడే కాకుండా తెలంగాణ ఆంధ్రాలో రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులందరం కూడా సేవలు అందిస్తున్నాము. మరి శ్రీశైలం, అన్నవరం, తిరుపతి అలాంటి వాటిలో కూడా సేవలు అందిస్తున్న మేము ఇక్కడ ఈ టెంపుల్ని తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు శ్రీశైలం అంత గొప్పగా కావాలని. మేమందరం కూడా అదే కోరుకుంటున్నాము. అందరూ రావాలి, అమ్మవారిని దర్శించుకోవాలి. నమస్కారం అండి, నా పేరు రేణుకారాణి. మాది ఎలుగందలకి మేము ఒకసారి దర్శనానికి మాత్రమే వచ్చాము. అప్పటి నుండి మాకు సేవ కావాలని అనుకున్నాము. మాకు సేవ కల్పించిన ఇక్కడ కల్పించిన అన్నయ్యలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చాలా భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. ఇంకా ఇట్లాంటిగా ఎంతో మంది రావాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహమ్మాయి దేవి నమః. మన ఎలుగందులలో నిలిచి ఉన్నటువంటి పురాతనమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఎలుగందుల శ్రీ శ్రీ మహమ్మాయి దేవి దేవాలయంలో నిత్య దీపారాధన, నిత్య దీప నైవేద్యాలు ఇస్తున్నాము. అలాగే లక్షమునకు ఒకసారి అనగా పౌర్ణమి మరియు అమావాస్య రోజులలో ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకుని అభిషేకం అలంకరణ, శివాలయంలో స్వామివారికి అభిషేకం అలంకరణ, ఉత్సవమూర్తులకు అభిషేకం అలంకరణ మరియు హాజరైనటువంటి భక్తులందరిచే బాణలింగేశ్వర స్వామి వారికి అభిషేకంలో పాల్గొనేలా చేసి మరియు ఆ రోజు హాజరైన సింహాసనైతే అమ్మవారికి కుంకుమ పూజలు చేయాలి. తదుపరి పౌర్ణమి కానీ అమావాస్యకు సంబంధించినటువంటి శ్రీ సూక్త హవనము మరియు పౌర్ణమి అమావాస్య ప్రత్యేక హోమ కార్యక్రమాలు నిర్వహించి తదుపరి అమ్మవారికి మహాపడి నివేదన చేసి హాజరైన భక్తులందరికీ తీర్థప్రసాదం అన్నప్రసాదం ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించాలి. దీనికి సహకరిస్తున్నటువంటి మన ఆలయ దీప నైవేద్యాల పూజారి సురేందర్ గారు మరియు అమావాస్య పౌర్ణమి పూజలలో ప్రత్యేకంగా మరియు విశేషమైన రోజులలో కూడా ప్రత్యేకంగా మన ఆహ్వానాన్ని మన్నించి మన ఆలయ కమిటీకి సహకరిస్తున్నటువంటి చిలుకూరి తిరుపతాచార్యుల వారి ద్వారా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటికీ మా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఇది నా పని కాదు, పని నేను చేయను అనేటువంటి తరతమ భేదభావం వారు వచ్చిన సమయం నుండి ఇక్కడ నుండి పోయేవారి కంటే దాదాపు 8 నుండి సాయంత్రం 8 గంటల వరకు 12 గంటలు శ్రమించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ప్రతి ఆలయ సభ్యులందరికీ అలాగే మనకు ఈ మధ్యనే సిరిసిల్ల శ్రీ రాజరాజేశ్వరి సేవా సంఘం వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి ద్వారా ఎన్నో గ్రామాల నుండి కూడా సేవా సమితి సభ్యులతో మన కార్యకర్తలతో పాటుగా వారు కూడా వారి సేవలను విస్తరిస్తున్నారు. అలాగే వారు చేసే సేవా కార్యక్రమాలతో మేము చేసే పనుల్లో కొంత మాకు వెసులుబాటు, మాకు సులభతరం అవుతున్నాయి.
వారికి కూడా ఈ సభాముఖంగా ఈ వేదిక మీద అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మేము చేసే కార్యక్రమానికి ప్రతి కార్యక్రమానికి భక్తుల సహకారము తోడ్పాటు ఎంతో ఉంది. మనం యూట్యూబ్ లో కానీ వాట్సాప్ మెసేజ్లో కానీ సమాచారం కానీ మనం ఊహించినంత మేరకు కాకుండా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరై నాకు ఉత్సాహాన్ని వారందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం. వారందరికీ కూడా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ తరఫున మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాం. అలాగే ప్రతి కార్యక్రమంలో ఆర్థికంగా కూడా మాకు చాలా మంది ప్రజలు కూడా వారికి వచ్చిన విధంగా సహకరిస్తూ ఉన్నారు. అమ్మవారికి నిర్వహించడానికి మాకు ఏదైనా ఇబ్బంది లేకుండా వారి సహకారాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము త్వరలోనే అమ్మవారి దేవాలయానికి నూతన సొగుబులు దిద్దాలని మరియు అమ్మవారి దేవాలయం నూతనంగా నిర్మించాలని ఈ ప్రాంగణం కూడా మాకు సరిపోవట్లేదు. కాబట్టి ఈ ప్రాంగణం వాస్తు శిల్పిని రమ్మని తెలియజేస్తా ఉన్నాము. వారు కూడా టైం సరిగా ఇవ్వలేకపోతున్నారు. వచ్చినట్లయితే ఈ ఉత్తరాయణంలో మన ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వాస్తు మరియు ఆగమ శాస్త్ర ప్రకారంగా మేము ఏ విధంగా ముందుకు సూచనలు తీసుకొని ఆలయ అభివృద్ధిని ఈ పునర్నిర్మాణం చేసిన అమ్మవారి పురాతన దైవాన్ని ఎంతో ప్రశస్తంగా తీసుకెళ్ళి అందరికీ తెలియజేస్తాం. అలాగే ఈ విస్తరణలో భాగంగా నవగ్రహాల ప్రతిష్టాపన మరియు నవనాగ సహిత మానసాజీ ప్రతిష్టాపన, గోశాల, వేద పాఠశాల ఈ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను విస్తరింపజేయాలనేటువంటి అమ్మవారు దగ్గర సాగవలసినట్లయితే ఈ కార్యక్రమాన్ని చాలా అవలీలగా కొనసాగిస్తామని అవలీలగా అధిగమిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. అందరికీ నమస్తే. అందరికీ అమ్మవారి పరిపూర్ణ ఈ యొక్క అమ్మవారి మహమ్మాయి దేవి అమ్మవారి అందరూ వీక్షించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరియు సబ్స్క్రైబ్ కూడా చాలా ఎక్కువగా పెంపొంది యూట్యూబ్ ద్వారా వీక్షించి భవిష్యత్తులో అమ్మవారిని దర్శించుకోవడానికి యూట్యూబ్ ద్వారా వీక్షించినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనార్థం ఎడగలకు రావాలని కోరుకుంటున్నారు. అలాగే మేము చేసే అభివృద్ధిలో కూడా మీరందరూ పాలు పంచుకొని మీరు కూడా మాకు తోడ్పాటును అందించి అమ్మవారి దేవాలయ నిర్మాణాన్ని సహకరించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చేసే ఈ కార్యక్రమంలో ప్రతి అమావాస్య కూడా అన్నదానము చేస్తూ అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కూడా ఈ కార్యక్రమానికి కూడా చాలా మంది సహకరిస్తా ఉన్నారు. పాల్గొనే వారు కూడా మా నంబర్ కు మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము చూస్తా ఉన్నాం. అందరినీ సంప్రదించిన తర్వాత మేము సూచనలు ఇస్తూ మేము పాల్గొనే విధంగా మేము సలహాలు ఇస్తామని తెలియజేస్తాం. నా పేరు గజ్జల హరిహరాచారి. నేను రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ నేను వైస్ చైర్మన్ గా చేస్తున్నాను. అందరూ కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. మా కార్యకర్తలందరూ ప్రతి 15 రోజులకు ఒకసారి అయితే వచ్చి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు అసలు విరామం లేకుండా తినేది ఏది ఆలోచించకుండా సాయంత్రం దాకా పని అలసట లేకుండా అమ్మవారి యొక్క దయ చేయవచ్చు, అమ్మవారి కృప చేయవచ్చు పని చేస్తున్నారు. తర్వాత చాలా మంది భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇప్పుడు సిరిసిల్ల నుండి భక్తులు వాళ్ళు సేవా సంఘం వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఇంకా వేరే అన్ని రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. మొన్న ఒక మహారాష్ట్ర నుంచి కూడా ఒక భక్తుడు వచ్చాడు. వాళ్ళు ఆయనకు పెళ్లి కాలేదని వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి జరిగిందట. కాబట్టి ఇటువంటి చాలా ఇటువంటి ఎన్నో భక్తుల కోరికలు ఇక్కడ వాళ్ళు వచ్చి తీర్చుకుంటున్నారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి చెప్పాలంటే, చాలా ఉదాహరణలు. ఒకసారి అవన్నీ మేము విశ్వాసుకొని కూడా ఒకసారి
యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికి తెలియజేస్తాం. ఏది ఏమైనప్పటికీ మన అల్టిమేట్ ఏంటిదంటే మనకు ఒక ఈ పరమాత్మను మనం సేవించాలి. ఎట్లా సేవించాలి అనేది మీరు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి చూస్తే కానీ మనకు అర్థమవుతుంది. కాబట్టి మీ అందరూ భక్తులందరికీ మేము కోరుకునేది ఏంటంటే మీరందరూ ఈ పవిత్ర స్థలానికి, ఇక్కడికి, ఈ విశేషమైన స్థలానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి 15 రోజులకు ఒకసారి విశేషమైన కార్యక్రమాలు కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంకా పండుగ లాగా బ్రహ్మోత్సవం లాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉగాది అప్పుడు పూజ చేస్తారు. అప్పుడు ఉగాది పడి రోజు, విశేషమైన పడి రోజు, మహాపడి రోజు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ ఒకటే మా 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 కమిటీ అందరూ మా కమిటీ వాళ్ళ అందరి ఉద్దేశం ఆ అమ్మవారి యొక్క ఇక్కడ ఆ అమ్మవారి యొక్క స్థలం ఈ ప్రతి పక్షానికి చేసే ఈ యజ్ఞ యాగాదుల వల్ల ఈ స్థలం యొక్క పవర్ పెరుగుతున్నది. అందరు ఎవరు ఇక్కడికి వచ్చినా వాళ్ళ అన్ని వాళ్ళ బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన కొంచెం కర్మలు తొలగించబడుతున్నాయి ఏమో, కానీ వాళ్ళ పనులు మాత్రం జరుగుతున్నాయి. కాబట్టి అందరూ దీన్ని మీరు వచ్చి మీరు కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాలని మేము కోరుకుంటున్నాము. అందరూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష్ గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. మనమంతా కోరుకునేది అదే. కాబట్టి ఆ అమ్మవారు, ఆ మహమ్మాయి దేవి యొక్క కృపకు మీరంతా పాత్రలు కావాలి. యూట్యూబ్ ఛానల్కు మళ్ళొకసారి ధన్యవాదాలు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి 15 రోజులకు జరిగే కార్యక్రమాలు కూడా మీరందరూ వీక్షించాలి. వీక్షించి మీరు అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని కోరుచు. ధన్యవాదాలు. జై ఫ్రెండ్స్, శ్రీ 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 మహమ్మాయి దేవి యూట్యూబ్ ఛానల్ అందరూ వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ చూసే సభ్యులందరూ కూడా లైక్ చేయండి. మహమ్మాయి దేవి యూట్యూబ్ ఛానల్ అందరికీ షేర్ చేయండి.